నమస్కారం న్యూస్ విజన్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। టీటీడీ ప్రతిష్టను దిగజార్చకండి। నేత్రద్వారాలు తెరవాలనుకోవటం దురదృష్టకర ఆలోచన, వెంటనే మానుకోండి। టీటీడీ ఈవో చైర్మన్లపై శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ ధ్వజం। మనశ్శాంతి మనుగడకు సంగీతం ఓ దివ్య ఔషధం। కర్ణాటక సంగీతాన్ని ప్రోత్సహించి విద్యార్థులలో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడానికే యువ లయం। టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం వెల్లడి। ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు కాదు, లక్ష్మీ పార్వతే। టీడీపీ అవిశ్వాసం పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ తో వ్యాపారం చేసుకుంటోంది। నగరి శాసనసభ్యులు ముద్దు కృష్ణమనాయుడు ఆరోపణ। అవినీతి తెలంగాణ అంశంపై ప్రభుత్వానికి స్పష్టత లేదు। ఉపేక్షిస్తే మద్యం మాఫియానే రాష్ట్రంలో సమాంతర పాలన కొనసాగిస్తుంది। సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆవేదన। వార్తలోని వివరాలు। నేత్రద్వారాలను తెరవాలని దురదృష్టకర ఆలోచనను టీటీడీ వెంటనే మానుకొని పీఠాధిపతులు మఠాధిపతులతో సమావేశాన్ని నిర్వహించాలని శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ డిమాండ్ చేశారు। గురువారం తిరుమలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వామీజీ మాట్లాడుతూ తిరుమల పవిత్రతను కాపాడుతూ ప్రతిష్టను మరింత విస్తరింపజేయాల్సిన టీటీడీ ఈవో చైర్మన్లు ఆగమ సాంప్రదాయాలను మంటగలుపుతున్నారని ఆరోపించారు। నేత్రద్వారాలను తెరవాలనే ఆలోచనే దురదృష్టకరమని వెంటనే ఆ ఆలోచనను విరమించుకోవాలని టీటీడీకి సూచించారు। గతంలో పీఠాది మఠాధిపతులతో సమావేశాలు నిర్వహించి ఆలయ సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించడం జరుగుతుండేదని, అయితే గత కొంతకాలంగా సదస్సులను నిర్వహించకుండా సొంత నిర్ణయాలతో టీటీడీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। ఇప్పటికైనా టీటీడీ యాజమాన్యం మేల్కొని పీఠాది మఠాధిపతులతో సదస్సును నిర్వహించాలని డిమాండ్ చేశారు। నేత్రద్వారాలు తెరవాలి అని ఏదైతే నిర్ణయాలు ఆలోచిస్తున్నారో ఇప్పుడున్న పాలక మండలి కానీ అలాగే ఈవో ఇత్యాది అధికారులు కానీ అది చాలా దురదృష్టకరమైన నిర్ణయము। నేత్రద్వారాలు తెరవకూడదు అని శాస్త్రం చెబుతూ ఉంటే వాటి గురించి రచ్చకెక్కించడము, దానిని తప్పుడు భావాలతో ప్రజలకు అందించడము। ఈరోజు భక్తులు పెరిగారు కదా అని నేత్రద్వారాలు, రేపు ఇంకా పెరిగారు కదా అని గోడలు, ఇంకా పెరుగుతారు కదా అని మొత్తం దేవుణ్ణి బయట పెట్టడము అనే ఆలోచనకి దుర్మార్గమైన ఆలోచన పోయే పోకడలు ఇవన్నీ మానుకోవాలి। ఈరోజు ఎందుకో ఈవోల దగ్గర నుంచి అందరూ చైర్మన్ల దగ్గర నుంచి అందరూ కూడా పీఠాధిపతులు మఠాధిపతుల యొక్క సమావేశాన్ని ఆపి ఆ దృష్టిలో ఒక పీఠాధిపతులు మఠాధిపతులు యొక్క సమావేశాలు ఏర్పాటు చేయకుండా ఈ నిర్ణయాలు తీసుకోవడం అనేది తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థలోనే ఒక కుట్ర నడుస్తుందా, హిందూ ధార్మిక వ్యవస్థలో ఒక కుట్ర నడుస్తుందా అనిపిస్తుంది। అందులో ఇది చాలా దురదృష్టము। అనంతరం తిరుమలలో అన్యమత ప్రచారం అంశం గురించి ఆయన ప్రస్తావిస్తూ టీటీడీలో హిందూ మతస్థులతో పాటు ఇతర మతస్థులు సైతం ఎంతో మంది ఉద్యోగులు పాతుకుపోయారని, ఆ ఇతర మతస్థులు తీర్థం కానీ ప్రసాదం కానీ పుచ్చుకోరని, అంటే అక్కడి నుంచే అన్యమత ప్రచారానికి ఆస్కారం ఏర్పడుతోందని, తద్వారా ఉద్యోగులు కూడా అన్యమత ప్రచారానికి ఓ కారణమని ఆయన అభిప్రాయపడ్డారు। సెక్యులర్ పేరుతో హిందూ మతంలో ఇతర మతస్థులు వచ్చి వాళ్ళు కూడా ఉద్యోగస్తులుగా ఉంటే వాళ్ళు తీర్థం తీసుకోరు, ప్రసాదం తీసుకోరు, అలాంటి వాళ్ళని పోషిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి దేవాదాయ శాఖలో చాలామంది। అలాంటి దురదృష్టకర పరిస్థితుల్లో అందరూ తిలకదానం చేసేట్టుగా ఉండాలి। అన్యమత ప్రచారం చేయడానికి కొంత ముందు ఉద్యోగస్తులు కూడా కారణమే ఉన్నారు। అందులో వాళ్ళ తీరు మారాలి। ఎవరి దగ్గర అయితే ఏ దేవుడి అయితే మనం భోజనం చేస్తున్నామో దాని యందు వాళ్ళకి పవిత్ర భావన రావాలి, దానికి తగ్గట్టుగా టీటీడీ ఏర్పాటు చేయాలి। అన్యమత ప్రచారం జరగకుండా సరైన ఇక్కడ పూర్తిగా అవగాహనతో కూడుకొని ఇక్కడ విజిలెన్స్ ఆఫీసర్ల దగ్గర నుంచి అందరూ సరైన అవగాహనతో కూడుకొని దీన్ని ఇది చేయాలని మేము కోరుతున్నాం। చంద్రబాబుకు పాదయాత్రలో వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే వైఎస్ విజయమ్మ, షర్మిల అసత్య అనవసర ఆరోపణలు చేస్తున్నారని నగరి శాసనసభ్యులు గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు। గురువారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కలుసుకొని వారి సమస్యలను గురించి అడిగి తెలుసుకుంటూ వారికి అండగా ఉంటామనే భరోసాను కలిగిస్తున్నారని తెలిపారు। బాబుకు వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకే విజయమ్మ,
షర్మిల దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు కాదని, లక్ష్మీ పార్వతేనని ఆరోపించారు. కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కుమ్మక్కైంది కాబట్టే షర్మిల పాదయాత్రకు భారీ భద్రతను కల్పిస్తున్నారని విమర్శించారు. ప్రతిసారి అవిశ్వాస తీర్మానం పెట్టాలని తమపై ఒత్తిడి తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్లాక్మెయిల్ చేస్తూ వ్యాపారం చేసుకుంటోందని మండిపడ్డారు. బాబుపై అవాకు చవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గోపాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. 2004 ముందు చంద్రబాబు నాయుడు మీద కేసు వేసి విత్డ్రా చేసుకున్నాడు. దాంట్లో ఏం పసలేదని హైకోర్టు చివాట్లు పెట్టినని భయపడి హైకోర్టు కొట్టేసింది మీరు ఇచ్చిన కేసుని. మీ భర్త 5 ఏళ్లు ముఖ్యమంత్రి ఉన్నాడే, 5 ఏళ్ళు మీ భర్త దగ్గర ఏసీబీ ఉండిందే, విజిలెన్స్ ఉండిందే, ఎందుకు ఎంక్వైరీ చేయలేదమ్మా? చంద్రబాబు నాయుడు మీరు తప్పు చేసి ఉంటే ఏమి ఆయన మీద మీకు ప్రేమ? ఆయన తప్పు చేసి ఉంటే ప్రజల సొమ్ము తినేసి ఉంటే ఎందుకు మీరు ఆయన్ని ఎంక్వైరీ చేయలేదు? ఎందుకు మీరు నిగ్గుదేల్చలేదు? ఏమీ లేదు కాబట్టి ఈ రోజు మీరు తప్పు చేస్తే సుప్రీంకోర్టుకు పోయాడు బెయిల్ కోసం. ఇదే జగన్మోహన్ రెడ్డి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఒక మనిషి ఇంత అవినీతి చేయొచ్చా? ఇది మాకు వింతగా ఉంది. ఇంత అవినీతి ప్రపంచంలో ఎక్కడా జరగundదు. ఇన్ని పేజీలు ఆధారం ఉంది. నువ్వు బెయిల్కి అనర్హుడివి. మొత్తం ఎంక్వైరీ అయ్యేదాకా బెయిల్కి అప్లై చేసుకోకూడదు. ఒకవేళ చేసుకున్నా కూడా కింద కోర్టు నుంచి రావాలి కానీ సుప్రీంకోర్టుకు వస్తావు డబ్బు ఉందని చెప్పని చీవాట్లు పెడితే ఆమంట ఏమి చేయలేదంట. అమాయకుడు అంట. 2004లో మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎంత? రాజశేఖర రెడ్డి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిటర్న్స్ ఎంత? జగన్మోహన్ రెడ్డి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎంత? విజయలక్ష్మి రిటర్న్స్ ఎంత? ఎంత ఆస్తుందని చెప్పి ఇచ్చారు. షర్మిల ఎంత ఇచ్చింది? ఈ రోజు ఇంత డబ్బు ఆడి నుంచి వచ్చింది. జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణంలో తెలుగు మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. గురువారం చిత్తూరులోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి తెలుగు భాష ఔన్నత్యం తెలియజేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. విచిత్ర వేషధారణతో ప్రజలను ఆకట్టుకున్నారు. జిల్లాలోని అన్ని మండల, గ్రామ స్థాయిల్లో ప్రదర్శనలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇదే తరహాలో తిరుపతిలో 4వ ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. రైతు సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బద్దంబాల్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం చిత్తూరు ఆర్&బి అతిథి గృహంలో బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బద్దంబాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవటంలో విఫలమైందని ఆరోపించారు. మొదటి విడత అంద్రినీవా నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 2వ విడత రాయలసీమకు నీరందించనున్నట్లు ప్రకటించారు. అందులో నిజాయితీ లేదని తెలిపారు. రైతులను ఆదుకోవటంలో కిరణ్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వటం లేదని తెలిపారు. తెలంగాణ ఇచ్చేది భారతీయ జనతా పార్టీ అని తెలిపారు. చిన్న రాష్ట్రాలు ఏర్పాటుకు బీజేపీ సానుకూలంగా ఉందని తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చ జరిగాయని తెలిపారు. మన ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా వేరుశనగ పంట సరైనటువంటి సమయంలో విత్తనాలు సప్లై చేయకపోవడం చాలా దురదృష్టకరం. ఒక దిక్కు ముఖ్యమంత్రి, ఒక దిక్కేమో రఘువీరారెడ్డి. వాళ్ళిద్దరు నుండి కూడా రెవెన్యూ మంత్రిగా ఉండి కూడా మరి రైతులను సకాలంలో కాపాడలేకపోయారు. రైతులేమో కష్టాలకు పాలయ్యారు. రఘువీరారెడ్డి ప్రతిరోజు మరి రైతుల గురించి పాదయాత్ర చేయడం, సమావేశాలు జరపడం, మరి ఈ రకంగా కాలయాపన చేస్తుండే కానీ రైతులను పట్టించుకున్న పాపన. ఈ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు అన్ని మండల కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. బీజేపీని బలోపేతం చేసేందుకు గ్రామ స్థాయి నుండి కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతోందని, డిసెంబర్లో జిల్లా అధ్యక్షుని ఎన్నిక జరుగుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే బద్దంబాల్ రెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ తీవ్రవాది కసబ్ను ఉరితీయడం హర్షించదగ్గ విషయం అన్నారు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలతో శిక్ష అనుభవిస్తున్న అబ్దుల్ గురును కూడా ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆర్ముగం, నారాయణస్వామి, కృష్ణం నాయుడు, జగదీశ్వర్ నాయుడు, గోళ్ల హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నగరాలు, పట్టణాలకు పరిమితమైన పరిశ్రమలను మండల కేంద్రాలకు విస్తరింపజేసేందుకు ఏపీఎస్ఎఫ్సి ఆర్థిక సాయం అందిస్తుందని ఆ సంస్థ సీనియర్ మేనేజర్ కృష్ణబాబు అన్నారు. గురువారం చిత్తూరు డిఆర్డీఏ కార్యాలయంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి ఈ ఏడాది 70 కోట్లు లక్ష్యం కాగా ఇప్పటికే లక్ష్యాలు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. పరిశ్రమలకే కాకుండా వ్యాపార సంస్థలకు కూడా పెట్టుబడులకు ఆర్థిక సాయం అందించడం జరుగుతోందని తెలిపారు. పట్టణ, నగర ప్రాంతాలకే పరిమితమైన పరిశ్రమలను మండల ప్రాంతాల్లో నెలకొల్పే లక్ష్యంగా ఉన్నామని తెలిపారు.
ఇందుకోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అపిట్కో రీజనల్ మేనేజర్ మురళి, జిల్లా పరిశ్రమల కేంద్రం ఏడీ అశోక్ కుమార్, టెక్నికల్ మేనేజర్ అమ్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు. డబ్బుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి జీరో బ్యాలెన్స్ తో సులభతరంగా అకౌంట్ ను ఓపెన్ చేసుకునే అవకాశాన్ని ఆంధ్ర బ్యాంక్ కల్పిస్తోందని ఆ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కిషన్ ప్రసాద్ తెలిపారు. గురువారం తిరుపతిలోని ఆంధ్ర బ్యాంక్ జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో నగదు బదిలీ పథకం కింద 5 జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. అందులో చిత్తూరు, అనంతపురం, రంగారెడ్డి, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, హైదరాబాద్ నగరాన్ని నగదు బదిలీ పథకం కింద ప్రభుత్వం ఎంపిక చేయడం జరిగిందన్నారు. నగదు బదిలీ పథకం ద్వారా లబ్ధిదారులకు సంక్షేమ రాయితీలను నేరుగా అందించాలనే ఉద్దేశంతో పథకం తీసుకురావడం జరిగిందని, ఇందులో తమ బ్యాంకును కూడా భాగస్వామ్యం చేయడం జరిగిందన్నారు. కుటుంబంలో ఎవరో ఒకరు బ్యాంకులో ఖాతాను కలిగి ఉండాలని, ఇందుకు తమకు 2013 జనవరి 1 వరకు ప్రభుత్వం సమయం కేటాయించిందన్నారు. తమకు ఇచ్చిన టార్గెట్ ను డిసెంబర్ 15 లోపు పూర్తి చేయడానికి తాము సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలోని 72 బ్యాంకులున్నాయని, వీటిలో జీరో బ్యాలెన్స్ తో సులభతరంగా అకౌంట్ ను ఓపెన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు. తమ బ్యాంకులోనే కాకుండా ఏ ఇతర బ్యాంకులోనైనా అకౌంట్ ను కలిగి ఉండాలని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఏజీఎం సాయి ప్రసాద్, చీఫ్ మేనేజర్లు చంద్రశేఖర్, డివిఎన్ రావు పాల్గొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు నగదు బదిలీ పథకం ఉంది కదా, డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ, ఇది ప్రతి ఒక్క బెనిఫిషరీకి గ్రామాల్లో, మారుమూల ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో జమ అవ్వటానికి వీలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఆంధ్ర బ్యాంకు చిత్తూరు జిల్లాలో ఈ ప్రతి ఒక్క కుటుంబానికి ఒక బ్యాంకు ఖాతా ఖచ్చితంగా ఉండి తీరాలి అన్నది ఒక ఆదేశం. ఇది ఎందుచేతనంటే ఆ సబ్సిడీ ఏదైతే ఉంటుందో సరాసరి వచ్చి వాళ్ళ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 256 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం ఖాయమని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి జోషిన్ చెప్పారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డిసెంబర్ 5, 16 తేదీల్లో వైఎస్ విజయమ్మ జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారని, 5వ తేదీ పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, 16వ తేదీ తంబళ్లపల్లె ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ విజయమ్మ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ఈ 2 రోజుల పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జగన్ ఆలోచన విధానాలు నచ్చి ప్రజల నాడి తెలుసుకున్న ఎమ్మెల్యేలు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరుతున్నారే తప్ప చంద్రబాబు చెప్తున్నట్లు డబ్బు కోసం కాదన్నారు. డబ్బులతో కొనుగోలు చేసే సంస్కృతి చంద్రబాబుకు ఉందేమో గాని తమ పార్టీకి లేదన్నారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని హామీ ఇస్తే చాలు తమ పార్టీలో చేరడానికి 10ల సంఖ్యలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. 2014 తర్వాత తెలుగుదేశం, కాంగ్రెస్ కొట్టుకుపోవటం ఖాయమని విమర్శించారు. జిల్లాలో ఇంకా 3 ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్ణాటక సంగీతాన్ని ప్రోత్సహించడంతో పాటు విద్యార్థుల్లో ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు యువలయం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. యావత్ ప్రపంచ మానవాళి మనశ్శాంతికి, మనుగడకు సంగీతం ఓ దివ్య ఔషధం లాంటిదని, అలాంటి సంగీతం ద్వారా యువతలో ప్రేరణ కల్పించాలనే సంకల్పంతో టీటీడీ యువలయం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ నెల 23 నుంచి 27 వరకు స్థానిక మహతి ఆడిటోరియంలో జరగనున్న ఈ కార్యక్రమ వివరాలను టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం మీడియాకు వివరించారు. గురువారం స్థానిక పద్మావతి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 4 రాష్ట్రాల నుంచి 32 టీములు, 250 మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ఇందులో 30 మంది ప్రముఖ కళాకారులను సన్మానించనున్నట్లు తెలిపారు. ఎందరో వాగ్గేయకారులు, కవులు, గాయకులు ఈ పుణ్య భూమిలో అవతరించారని పేర్కొన్నారు. వీరిలో శ్రీ శ్యామశాస్త్రి, శ్రీ త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, అన్నమాచార్యులు, పురంధరదాసు తదితరులు ఉన్నారన్నారు. వీరి స్ఫూర్తితో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక సంగీతాన్ని వెలికితీసి 10 మందికి పంచిపెట్టి వారిలో చైతన్యాన్ని నింపటం కోసం యువలయం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. దక్షిణ భారత యువజన సంగీత మహోత్సవాన్ని టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల మరియు ఆంధ్ర అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు చెప్పారు.
అలాగే ఈ నెల 28న శ్రీనివాస మంగాపురంలో అష్టోత్తర శతకుండాత్మక మహాశాంతి యాగాన్ని నిర్వహించనున్నామన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈవో పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో టీటీడీ జేఈఓ వెంకటరామరెడ్డి, పిఆర్ఓ రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇది నవంబర్ 28 అంటే మన కార్తీక పౌర్ణమి. ఆ రోజు శ్రీనివాస మంగాపురంలో 108 హోమగుండాలతో అష్టోత్తర శతకుండాత్మక మహాశాంతి యాగం ఒక 150 మంది ఋత్వికులు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పాల్గొంటారు. సామాన్యమైన భక్తులు వచ్చే ప్రదేశాలు. మనం ఇదొక కొత్త కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టబోతున్నాం. ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళి వేద హవనం ద్వారా, వేద స్మరణం ద్వారా ఆ క్షేత్రాలని ఒకసారి మళ్ళా పునరుజ్జీవన చేయడానికి ప్రయత్నం. వైదిక కర్మకి కావాల్సిన కార్యక్రమాలన్నీ తిరుమల తిరుపతి దేవస్థానం చేయడం నాకు కనీస ధర్మంగా భావిస్తూ చూస్తున్నాం. ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం తలమునకలవుతోంది. ఇందులో భాగంగా కలెక్టర్ ఎస్వి యూనివర్సిటీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరగనున్నాయి. దీన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి మహాసభలకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం స్థానిక శ్రీ పద్మావతి అతిథి గృహంలో ఎస్వి యూనివర్సిటీ అధికారులతో వసతి సముదాయంపై సమీక్ష నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు విచ్చేయనున్న ప్రముఖులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో టీటీడీ జేఈఓ వెంకటరామరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. రైతులకు బకాయిలు చెల్లించిన తర్వాతే చెరుకు క్రషింగ్ను ప్రారంభించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం డిమాండ్ చేసింది. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2011-2012 సంవత్సరానికి సంబంధించి చెరుకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను ఇప్పటి వరకు చెల్లించకపోవడం దారుణమన్నారు. పెండింగ్లో ఉన్న 9 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించిన తర్వాతే 2012-2013 సంవత్సరానికి సంబంధించిన క్రషింగ్ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర గాజుల మండ్యం సహకార చక్కెర పరిశ్రమ బకాయిలను వెంటనే చెల్లించకపోతే ఈ నెల 25 నుండి ప్రారంభమయ్యే క్రషింగ్ను రైతులతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. అలాగే 2012-2013 సంవత్సరానికి సంబంధించి 1 టన్ను చెరుకుకు 3,000 రూపాయలను చెల్లించాలని, కొనుగోలు చేసిన చెరుకుకు ఉచితంగా రవాణా సౌకర్యాన్ని పరిశ్రమలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రైతు సంఘాల నాయకులు ఆదికేశవ రెడ్డి, చక్రపాణి రెడ్డి, మురళీ నాయుడు, నాగభూషణం రాజు, గుణశేఖర్ నాయుడు, దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం విధానం ఎట్టుందంటే 2011-12 క్రషింగ్ సీజన్ కు 1 సంవత్సర కాలం పండించినటువంటి చెరకు పరిశ్రమలకు అందించితే ఇంతవరకు బకాయిలు చెల్లించలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం తరఫున డిమాండ్ చేసేది ఏమంటే 3,000 రూపాయలు 1 టన్ను చెరకు ఉచిత రవాణా కల్పించవలసిందిగా, అట్లు లేని పక్షంలో 25వ తేదీ జరిగే క్రషింగ్ని మేము అడ్డుకుంటామని మీ ద్వారా గాజల మండ్యం వెంకటేశ్వర షుగర్ ఫ్యాక్టరీ ఎండీ గారికి తెలియజేస్తున్నాం. అవినీతి, తెలంగాణ అంశాలపై ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరి లేకపోవడం వల్లే రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. గురువారం తిరుపతిలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఏసీబీ విఫలమైందని, రాజకీయ పక్షపాతంతో కూడుకున్న నివేదికను ఏసీబీ సమర్పించిందని మండిపడ్డారు. మద్యం మాఫియాపై సిబిఐచే విచారణ జరిపించి రాజకీయ తిమింగలాలను వెలికి తీయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మద్యం మాఫియాపై చర్యలు తీసుకోకపోతే మద్యం మాఫియాని రాష్ట్రంలో సమాంతర పాలన చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాజకీయ అవినీతిపై ముఖ్యమంత్రి మౌనంగా ఉండడం సరైంది కాదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి 2 అంశాలపై స్పష్టత లేకపోవడంతోనే ఆయారాంలు, గయారాంలు, జంపు జలానీలు తయారవుతున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సక్రమంగా వినియోగించేలా చట్టబద్ధత తీసుకురావాలని కోరుతూ డిసెంబర్ 10వ తేదీన దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. పాఠశాల స్థాయిలో తెలుగు భాషను సమర్థవంతంగా నడిపించలేని ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. 2 టీఎంసీల నీటి కోసం రఘువీరారెడ్డి పాదయాత్ర చేయడం అభినందనీయమే అయినప్పటికీ పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు 8 మంది మంత్రులు హాజరు కావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉరి శిక్షకు తాము వ్యతిరేకమని, అయితే కరుడుగట్టిన తీవ్రవాది అయిన కసబ్ను ఉరి తీయడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ నాయకులు రామానాయుడు, కన్నాదిరెడ్డి, వెంకయ్య, పెంచలయ్య, రాధాకృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు.
అవినీతికి రాజకీయ నాయకులు పాల్పడుతూ, అధికార పార్టీ వాళ్ళు పాల్పడుతూ, చివరికి మంత్రుల పేరు వచ్చింది బయటికి. మోపిదేవి వెంకటరమణ పేరు బయటకు వచ్చింది, బొత్స సత్యనారాయణ పేరు వచ్చింది, వెంకటరెడ్డి గారి పేరు వచ్చింది. మంత్రుల పేర్లు వస్తే ఆ మంత్రుల పేరు మనం బయట పెట్టరా? అధికారులు మాత్రమే ఒక 120 మంది లెక్కేసి తన భాష పేర్లు పెట్టి చేతులు దులుపుకుంటారా? ఇది కేవలం రాజకీయ పక్షపాతంతో కూడుకున్నటువంటి నివేదిక, వాస్తవ నివేదిక కాదు. దాన్ని గుర్తించడం లేదు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయించి ఈ మద్యం సిండికేట్స్ పైన, మద్యం మాఫియా గ్యాంగ్ పైన తగినటువంటి చర్య తీసుకోకపోతే భవిష్యత్తులో మద్యం మాఫియా గ్యాంగే సమాంతర ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక సంస్కరణలకు వ్యతిరేకంగా దేశంలోని 11 ట్రేడ్ యూనియన్లు నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెను ప్రజలు జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. కార్మిక హక్కుల పరిరక్షణ, రీటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా పెరిగిన ధరలను నియంత్రించాలని కోరుతూ దేశంలోని 11 ట్రేడ్ యూనియన్లు 10 డిమాండ్లతో వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 20, 21 తేదీల్లో 48 గంటల పాటు సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. బ్యాంకింగ్, పోస్టల్, టీటీడీ, ఎల్ఐసి, రక్షణ శాఖ, రవాణా శాఖలో పనిచేస్తున్న కార్మికులందరి మద్దతు కోరుతూ ఈ నెల 23వ తేదీన సిపిఐ కార్యాలయంలో జిల్లా సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ట్రేడ్ యూనియన్ల నాయకులు కందారపు మురళి, రత్నకుమార్, మురళి, ఎన్డి రవి, నాగరాజు, సుబ్రహ్మణ్యం రెడ్డి, హేమలత, సింధూజ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ఈ రోజు ఈ దేశానికి మొత్తం స్వాతంత్రోద్యమం ఎందుకోసం అయితే మనం పెద్ద ఎత్తున చేశామో ఆ స్వాతంత్ర ఫలాన్ని అమెరికా వాడి కాళ్ళ దగ్గర పెట్టడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని మన్మోహన్ సింగ్ గారు చేస్తున్నారు. రేపు ఫిబ్రవరి 20, 21 తేదీల్లో ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో కార్మిక వర్గం ఇంత పెద్ద ఎత్తున కోట్లాది మంది రేపు 48 గంటల పాటు సమ్మెకు పోబోతున్నాం. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రకటన ఢిల్లీలో 11 ట్రేడ్ యూనియన్లు, జాతీయ స్థాయి ట్రేడ్ యూనియన్లు ప్రకటించాయి. ఎందుకోసం అంటే ఈ ఆర్థిక సంస్కరణలు అనేటివి ఈ దేశానికి మంచిది కాదు. ప్రజా సమస్యలను గుర్తించడం శాసనసభ్యుడి బాధ్యత అయితే వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, అయితే కిరణ్ సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని స్థానిక శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజాబాట్లో భాగంగా గురువారం స్థానిక ఇస్కాన్ రోడ్డు, వినాయక నగర్, ఎన్జిఓస్ కాలనీలో ఎమ్మెల్యే పర్యటించారు. ఆయన వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయా కాలనీల్లోని వీధులను సందర్శించి స్థానిక సమస్యలను కాలనీ వాసుల ద్వారా ప్రత్యక్షంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే అధికారులతో చర్చించి పరిష్కరింపచేశారు. కరుణాకర్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ఎమ్మెల్యేగా తన బాధ్యత అని, అయితే తాను తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తుంటే టీడీపీ, కాంగ్రెస్లో కుమ్మక్కై తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. వారు ఎన్ని కుట్రలు పనినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల వెంటే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూనే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు సిద్ధారెడ్డి, అమర్, కుసుమ, రాజేంద్ర, కృష్ణవేణి, పునీత తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం పరిష్కరించేటువంటి బాధ్యతను తప్పించుకొని ఆ సమస్యల్ని ఎత్తుచూపుతున్నటువంటి శాసనసభ్యుడు పరిష్కరించటం లేదు అని తన తాబేదారుల చేత, తనతో కుమ్మక్కైనటువంటి తెలుగుదేశం పార్టీ చేత చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నది. నేను మాత్రం నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రతి ఇల్లు తిరుగుతూ ఆ ఇంటి, ఆ వీధి, ఆ వాడ సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవటంలో జరిగినటువంటి వైఫల్యాన్ని ఎత్తి చూపటమే నా ప్రాథమికమైనటువంటి బాధ్యత. అలా పరిష్కరించలేనప్పుడు పోరాటమే శరణ్యం. నిరుపేదలకు తక్కువ వడ్డీతో గృహ నిర్మాణానికి రుణ సదుపాయాన్ని కల్పించాలనే లక్ష్యంతో ది తిరుపతి కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ పనిచేస్తోందని ఆ బ్యాంక్ అధ్యక్షుడు సాకం ప్రభాకర్ తెలిపారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1926లో ఏర్పడిన సంస్థ వేలాది మంది నిరుపేదలకు తక్కువ వడ్డీ రుణాలతో గృహ నిర్మాణ సౌకర్యాన్ని కల్పిస్తోందని తెలిపారు. ఏపీ హౌసింగ్ బోర్డుకు తమ సొసైటీ అనుబంధంగా పనిచేస్తోందని చెప్పారు. జాతీయ బ్యాంకులు ఇస్తున్న 13.25% వడ్డీ రేటుతో తమ సొసైటీ రుణాలను అందిస్తోందని పేర్కొన్నారు. డీకేటీ పట్టాలకు కూడా రుణాలను ఇస్తున్నట్టు చెప్పారు. తాము అందిస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తమ సొసైటీకి బెస్ట్ సర్వీసెస్ ఫర్ ది యాక్టివ్ పార్టిసిపేషన్ అవార్డును ప్రదానం చేయడం ఆనందదాయకమన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సొసైటీ కార్యవర్గ సభ్యులు రామ్మూర్తి, సుబ్రహ్మణ్యం యాదవ్, గోపాల్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. తిరుపతిలోని పేదలందరికీ తక్కువ వడ్డీతో రుణాలని అందించాలనే ఉద్దేశంతో గృహ రుణ సదుపాయాన్ని కల్పించాలని
ఈ సొసైటీని స్థాపించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆ ఉద్దేశంతోనే కొన్ని వేలాది మందిగా ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళకి రుణాలే అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా 75,000 నుంచి 5 లక్షల రూపాయలు వరకు ఇస్తాము. మా సంస్థ వచ్చి ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్ వారికి అనుబంధంగా పనిచేస్తుంది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం సాయంత్రానికి సుమారు 38,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 14 కంపార్ట్మెంట్లలోని భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనంకు వెళ్లే భక్తులు 11 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 5 గంటల సమయం, దివ్యరామ దర్శనంకు వెళ్లే భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక అద్దె గదులు సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 2, 50 రూపాయల గదులు 72, 100 రూపాయల గదులు 34, 500 రూపాయల గదులు 8, 600 రూపాయల గదులు 12 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 61, వసంతోత్సవం టికెట్లు 170, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 342 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను శుక్రవారం విజయ బ్యాంకులో పొందవచ్చు. తిరుపతి గోల్డెన్ జ్యువెలరీ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 2,993 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 32,010 రూపాయలు. 1 కిలో వెండి ధర 63,085 రూపాయలు. కాగా రీటైల్ వెండి 1 గ్రాము ధర 67 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ ప్రతిష్టను దిగజార్చకండి. నేత్రద్వారాలు తెరవాలనుకోవటం దురదృష్టకర ఆలోచన. వెంటనే మానుకోండి. టీటీడీ ఈవో చైర్మన్లపై శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ ధ్వజం. మనశ్శాంతి మనుగడకు సంగీతం ఓ దివ్య ఔషధం. కర్ణాటక సంగీతాన్ని ప్రోత్సహించి విద్యార్థులలో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడానికే యువ లయం. టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం వెల్లడి. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు కాదు, లక్ష్మీ పార్వతే. టీడీపీ అవిశ్వాసం పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ తో వ్యాపారం చేసుకుంటోంది. నగరి శాసనసభ్యులు ముద్దు కృష్ణమనాయుడు ఆరోపణ. అవినీతి తెలంగాణ అంశంపై ప్రభుత్వానికి స్పష్టత లేదు. ఉపేక్షిస్తే మద్యం మాఫియానే రాష్ట్రంలో సమాంతర పాలన కొనసాగిస్తుంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.